మై టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. మరి నేను మారం తిరుపతి యాదవ్. గత వీడియోలో మీ గురించి కొంతే చెప్పుకున్నారు, ఇంకొంత మాకు పూర్తిగా సమాచారం అని అనకుండా మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నామన్నా, మాకు కొంత సమాచారం చెప్పగలుగుతారా అని చెప్పేసి మన మిత్రులు కొందరు అడిగిన మూలంగా ఈ వీడియోను మరి చేస్తున్నాను. నేను డేట్ ఆఫ్ బర్త్ నాది ఫిబ్రవరి 11, 1979. నేను భీమారం అనే గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జన్మించడం జరిగింది. అక్కడ నుండి మా తండ్రి గారి స్వస్థలం మా స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండల కేంద్రంలో మా స్వస్థలం. నా విద్యాభ్యాసం వచ్చేసి మా తండ్రి గారు సింగరేణి ఉద్యోగరీత్యా నా విద్యాభ్యాసం అంతా కూడా మారేడుపాక కృష్ణానగర్, గోదావరికంలోని మారేడుపాక కృష్ణానగర్లో విద్యాభ్యాసం 1 నుండి 5వ తరగతి వరకు వెంకటేశ్వర విద్యాలయంలో, మరి 6వ తరగతి వెంకట్రాపల్లిలో ఉన్నటువంటి శాతవాహన విద్యాలయంలో 6వ తరగతి చదివాను. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు 7వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు మా అమ్మమ్మ మా అమ్మగారి తల్లిగారు అయినటువంటి వారి స్వగ్రామం భీమారంలో 7వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి నేను చదువుకోవడం. ఆ చదువుకునే క్రమంలోనే మరి అక్క నుండే నేను ఉద్యమాలను మొదలైనవి నేను అనుకుంటున్నాను. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా పాఠశాల నేను ప్రభుత్వ పాఠశాల, అది పూర్తిగా ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికలు ఉంటే 7వ తరగతిలోనే నేను ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. కానీ నేను ఓడిపోయాను. అప్పుడు మా స్కూలుకు సంబంధించిన ఓట్లు ఎన్ని అంటే 1265 ఓట్లు. 1265 ఓట్లల్లో నాకు వచ్చిన ఓట్లు 4. 7వ తరగతిలోనే నేను ఒక సాంస్కృతిక కార్యదర్శిగా పోటీ చేయడం జరిగింది. 4 ఓట్లు మాత్రమే నాకు వచ్చినాయి. అది నాకు చాలా గుర్తుంది ఇప్పటికి కూడా. మళ్ళా నేను 8వ తరగతిలో కూడా పోటీ చేసిన. 8వ తరగతి కూడా పోటీ చేస్తే నాకు అప్పుడు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 169 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పోటీ చేసినప్పుడు. ఇది కూడా నాకు స్పష్టంగా గుర్తుంది. ఇక తర్వాత 9th క్లాస్కి వచ్చిన తర్వాత పాఠశాల కార్యదర్శి లేదా పాఠశాల అధ్యక్షుడు, ప్రెసిడెంట్, స్కూల్ ప్రెసిడెంట్, స్కూల్ సెక్రటరీ, ఇవి ప్రధానమైనటువంటి పోస్టులు. ఇందులో మా మిత్రులతో నేను ఏమన్నా 9th ఏం చేసిన, నేను ప్రెసిడెంట్కే పోటీ చేయాలి. ఇక ఇవి అవి అద్దని ప్రెసిడెంట్కి. యాక్చువల్గా ఏంది అని 10వ తరగతి చదివే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇస్తారు మా ఉపాధ్యాయులు. ఎందుకంటే 10వ తరగతి వాడు వచ్చే సంవత్సరం ఇక ఉండడు కాబట్టి ఈసారి ప్రెసిడెంట్ కానీ అవకాశం ఇవ్వాలనేది అందరి ఉద్దేశంగా ఉంటుంది. కానీ 9వ తరగతిలోనే నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి దాదాపు 9 ఓట్లతోటి మా స్కూల్లో నేను విజయం సాధించడం జరిగింది. అయితే ఇది ఎందుకు సాధించినానంటే 9th క్లాస్లో మాకు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ చెన్నూరులో జరిగింది. ఇది మాకు తాలూకా. చెన్నూరు అంటే ఏంటంటే మాకు తాలూకా. అది ఆదిలాబాద్ జిల్లా అక్కడ ఉంటే ఇది ఎక్కువ ప్రాంతం మంచిర్యాల సైడే ఎక్కువ ఉంటుంది. మా భీమారం స్కూల్ కూడా ఆదిలాబాదు జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద స్కూల్. ఎందుకంటే దీనికి ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్, క్రిస్టియన్ హాస్టల్, ఈ 4 హాస్టళ్ళతోటి ఉండేటువంటి పెద్ద స్కూల్, ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి ఆ సైన్స్ ఫేర్ అనేది ఇటే ఎక్కువ, స్కూల్ కూడా ఎక్కువ ఇటే ఉంటాయి. కాబట్టి ఈ సైన్స్ ఫేర్ను కూడా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ను కూడా చెన్నూరులో పెట్టడం జరిగింది. ఆ సైన్స్ ఫేర్లో పెట్టినప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ను తయారు చేసుకొని మేము వెళ్ళడం. ఆ ప్రాజెక్ట్ ఫిజిక్స్కి సంబంధించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్లో నేను రాష్ట్ర స్థాయిలోనే 2వ స్థానంలో నిలవడం జరిగింది. నిలిచినప్పుడు అక్కడ కామన్గా స్టూడెంట్స్కు ప్రైజ్ ఇచ్చుకుంటూ
అంటే వాళ్ళు గుర్తింపు కార్డు ప్రైజ్ ఇచ్చుకుంటూ 2 విషయాలు కృతజ్ఞతలు చెప్పు బాబు అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా గుర్తు అది. అప్పుడు అప్పారావు కలెక్టర్ గారని నాకు ఇంకా గుర్తు. మా ఆదిలాబాద్ కలెక్టర్ అయినటువంటి అప్పారావు గారు మాట్లాడమని మైక్ ఇచ్చినప్పుడు, అంటే కృతజ్ఞతలు చెప్పని ఇచ్చినప్పుడు నేను అప్పుడు ఒకటి అడిగాను. మాకు పక్కన, అంటే అప్పుడు జైపూర్ మండలం ఉండే, మా భీమారం జైపూర్ మండలం ఉంటుంది. జైపూర్లో ఎస్ఎస్సి రాసే విద్యార్థులు 16 మంది. మేము భీమారంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులము 200 పైచిలకు విద్యార్థులు ఉన్నాం. మరి కలెక్టర్ గారు మేము 16 మంది రాసేటువంటి స్కూల్కి వెళ్ళి 200 మంది పరీక్షలు రాయమంటారా? మరి 16 మందే వచ్చి 200 మంది ఉన్న కాడ పరీక్షలు రాయమంటారా? మాకు ఇంకా అప్పటికి నక్సల్స్ భయం ఎక్కువ ఉండేది. అటు సైడ్ 6-5:30 అయిందంటే బస్సులు అనేది మొత్తం బంద్ చేసేటోళ్ళు, అంటే బస్సులు నడవకపోతుండే. కాబట్టి మాకు సాయంత్రం పూట చాలా ఇబ్బందికరంగా ఉండేది. బస్సుల ప్రయాణాలలో తక్కువ ఉంటాయి. మంచిర్యాలకు వెళ్ళే బస్సులు కానీ, ఇటు చెన్నూరుకు వచ్చే బస్సులు కానీ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే పూర్తి అటవీ ప్రాంతం నుంచే బస్సులు రావాలి కాబట్టి తక్కువ ఉంటాయి. కాబట్టి మాకు ప్రయాణంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు మీకు అంటే నేను 93 సంఘటనలు చెప్తున్నాను. నేను 1993లో జరిగేటువంటి సంఘటనలు చెప్తున్నాను. అప్పుడు ఉండి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారిని పిలిచి వెంటనే వీళ్ళ స్కూల్ను పరిశీలించి సెంటర్కు ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి వారు పరిశీలించమని మా ముందే చెప్పడం, భీమారం స్కూల్కు సెంటర్ని ఇవ్వాలి అని చెప్పేసి మా ముందే చెప్పడం, అది మా విద్యార్థులల్లో చాలా స్ఫూర్తినిచ్చి 10th క్లాసు విద్యార్థి కంటే కూడా నాకు 18 ఓట్లు ఎక్కువ వేసి గెలిపించినటువంటి సంఘటన నేను ఇంకా కూడా స్కూల్లో మర్చిపోలేను. కాబట్టి అక్కడి నుండి నాకు ఇంకొకటి ఏం చేయాలంటే, ప్రతి ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ మాకు కొన్ని ఆట పోటీలు కానీ, కొన్ని ఉపన్యాస పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు కానీ ఇవన్నీ ఎప్పుడు పెడుతుండేవారు. ఉపన్యాస పోటీలలో నాకు తెలిసి నేను 8వ తరగతి నుండి దాదాపుగా నేను 10th అయిపోయే నాటి దాకా మొట్టమొదటి బహుమతి నాకే వచ్చేది. రెండవ బహుమతి అనేది ఎప్పుడూ నేను తీసుకోలేదు ఉపన్యాస పోటీలో మాత్రం. అంటే అట్లా కొంత నేను విద్యార్థులను మెప్పించడంలో కానీ, విద్యార్థుల నుంచి ఓటు పొందే పద్ధతిని కానీ, ఉపాధ్యాయులను మెప్పించడం కానీ చేసి 9వ తరగతిలోనే నేను అధ్యక్షుని అవ్వడం. అంటే 10వ తరగతి వాళ్ళు అయ్యేటువంటి సంప్రదాయం నుంచి వెళ్ళి 9వ తరగతి విద్యార్థి అధ్యక్షుడు అయింది అనేది మొట్టమొదలు మా పాఠశాలలో చర్చించుకోవడం, అదొక నా మొదటి విజయంగా నేను భావిస్తా. తర్వాత మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అంటే కరీంనగర్ నందు సైన్సింగ్లో నాకు అక్కడ సీట్ రావడం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్ను అక్కడ కంప్లీట్ చేయడం, తర్వాత జయశ్రీ డిగ్రీ కాలేజ్ అంటే జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే సీప్ ఎగ్జామ్స్ రాసి పాలిటెక్నిక్ సంబంధించి ఎగ్జామ్ ఉత్తీర్ణత సాధించి 100లోపు ర్యాంకును సాధించి, దాంతో కృష్ణా జిల్లాలోని గుడివాడలో వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేరడం. అక్కడ 97 నుండి 2000 సంవత్సరంలో మేము పూర్తిగా అక్కడ చదువుకోవడం. అక్కడ కూడా కొంత తెలంగాణ ఫ్రంట్ అని చెప్పేసి మేము 98లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు 97లో కొన్ని సంఘటన జరిగింది. మేము జూనియర్గా వెళ్ళినప్పుడు మా భాషను కానీ, మా యాసను కానీ, మా నాగరికతను కానీ, మా సంస్కృతిని కానీ అవహేళనగా ఏదో విచిత్రంగా చూసేవాళ్ళు అక్కడి వాళ్ళు. వాళ్ళ భాష కూడా మాకు కొంత సరే ఎవరి భాష వాళ్ళకు అమ్మనైన భాషనే కానీ
అవహేళనగా మాకు అనిపించేది. చాలామంది నాకు ఆంధ్ర మిత్రులు ఉన్నా కూడా కొందరి ఎడల ఏహ్యభావం ఉండేది. ఎందుకోసం అనంటే వారి చూపులలో మేము అంటరాని వారిలాగా, అణిచివేత వాళ్ళలాగా కనబడేది. అట్లా ఒకరోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటా అంటే తల్లి, కుటుంబ సభ్యుల మీద అసహ్యంగా మాట్లాడే క్రమంలో ఫైనల్ ఇయర్ సూపర్ సీనియర్గా ఉన్నటువంటి కొందరు విద్యార్థులు రాత్రి 2 గంటల ప్రాంతంలో మమ్మల్ని హింసించడం మొదలుపెట్టారు. దాన్ని నేను తిరుగుబాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొన్ని కర్రలతో కావచ్చు వాటితోటి వాళ్ళ మీద నేను నా మిత్రుడు కరుణాకర్ రెడ్డి అని ఉండే ఇద్దరం కలిసి వారి మీద దాడి చేసినాం. ఆ రాత్రి దాడి చేసి వీధులెంబడి వారిని వెంటబడి కొట్టడం జరిగింది. అది మా కాలేజీలో పెద్ద నేమ్ తీసుకొచ్చింది. అప్పుడు యాంటీ ర్యాగింగ్ సిస్టమ్ అని 97లోనే వచ్చింది. అప్పుడే చట్టం చేయబడ్డది. దాంతో ఆ విద్యార్థులను ఏదైతే సూపర్ సీనియర్స్గా చెప్పబడుతున్నటువంటి విద్యార్థులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున కేసు జరగడం జరిగింది. అప్పుడు కాలేజీలో మేము ఒక వెలగడమే కాదు, మమ్మల్ని ఒక హీరోలుగా కూడా మా జూనియర్స్ టీం అంతా కూడా మమ్మల్ని చూడడం జరిగింది. అట్లా మా జూనియర్స్ టీంకు నాయకుడిగా తయారవడం అనేది అక్కడ నుండి నాకు మొదలైంది. దాంతో పాటుగా మేమంతా కూడా నావారప్పాడు అని చెప్పేసి ఉండేది. ఆ ప్రాంతంలోనే రెంట్కు తీసుకొని రూమ్స్లలో ఉండి ఒక్కటే మెస్లో తినేవాళ్ళం. ఇప్పటి కూడా చెప్తున్నాను, కృష్ణవేణి ఆంటీ అని ఉండే మాకు తల్లితో సమానం వారు. మేము 3 సంవత్సరాలు కూడా అదే మెస్లో తిన్నాం, ఇంకొక మెస్లో తినలేదు. ఏదైనా ఎప్పుడైనా తింటే మా వాళ్ళ కార్డ్స్, నెల కార్డ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడన్నా మిగిలిపోయి ఉన్నటువంటి ఏదైతే కార్డ్స్లలో మిగిలిపోయిన మీల్స్ ఉంటాయో వాటిని కంప్లీట్ చేయడానికి మేము గెస్ట్గా పోయి ఆ మీల్స్ని కంప్లీట్ చేయడానికే వెళ్ళే వాళ్ళని తప్పిస్తే కానీ మేము పూర్తి స్థాయిలో నెలవారీగా వెళ్ళేటువంటి కార్డ్ సిస్టంలో ఎప్పుడు కూడా మేము తినలేదు. మాకు అంటే ఒక తల్లి ప్రేమ ఆమె దగ్గర కనబడేది మాకు. కాబట్టి మేము తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా నావరప్పాడులో కిరాయికుంటూ ఆ మెస్లో మాత్రమే మేము తినేవాళ్ళం. అక్కడ నుండి డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను హైదరాబాద్కు ప్రయాణం చేయడం జరిగింది. హైదరాబాద్లో మొట్టమొదలు పద్మాలయ స్టూడియోలో నేను అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా జాయిన్ కావడం జరిగింది. అదేంటిది అని అంటే మహేష్ బాబు నమ్రత సినిమా అది. ఆ సినిమాలో వారు మహేష్ బాబు నమ్రత సంబంధించినటువంటి ఇంటి ఆవరణలో ప్రకాష్ రాజ్ ఉంటాడు. ఆ సాంగ్ ప్లే చేసేదానిలో నేను అసిస్టెంట్గా అక్కడ సౌండ్ ఇంజనీర్కు జాయిన్ కావడం జరిగింది. అక్కడి వాతావరణం కానీ అక్కడ బూతుల పురాణం కానీ నా చెవులకు అంత ఇంపుగా అనిపించేది కాదు. చాలా ఇక నేను చెప్పకూడదు కానీ వెండి తెర మీద మనం చాలని వాళ్ళని గొప్పగా చూస్తాం, కానీ అక్కడున్న పరిస్థితులలో ఆ బూతులు వినేది ఉంటే ఇక్కడ అసలు కనీసానికి మనం అన్నం కూడా తినబుద్ధి కాదు. అంతటి సిచ్యువేషన్స్ను అక్కడ నేను చూడడం జరిగింది. కేవలం నేను 11 రోజులు మాత్రమే అక్కడ ఆ జాబ్లో ఉండి, ఈ జాబు నాతో కాదు, నాకు కొంత ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి నేను చేయలేను అని చెప్పేసి అక్కడ నుండి బయటికి రావడం. బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే, నువ్వు డిప్లొమా చేసినవురా, డిప్లొమా ఫ్రెండ్సే నాకు ఎక్కువ ఉండేది అక్కడ కూడా. వాళ్ళంతా మనం అప్రెంటిస్షిప్ చేయాలి, అప్రెంటిస్షిప్ చేస్తే ఎలా మనం టెక్నికల్గా అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి మేము ఈసీఐఎల్లో విల్ ప్రాజెక్ట్కి అప్పుడే పడ్డే అప్రెంటిస్షిప్ కోసం మేము వెళ్ళినాం. విల్ ప్రాజెక్ట్లో అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ చెర్లపల్లి ప్రాజెక్టుకి సంబంధించి అందులో జాబ్స్ ఉన్నాయి అవుట్సోర్సింగ్లో అన్న వెంటనే అప్రెంటిస్షిప్ కాగానే మళ్ళీ దానికి అప్లై చేసుకొని అక్కడ ఉన్న అధికారులు కూడా మాకు సహకరించి అందులోకి తీసుకోవడం, తర్వాత కొన్ని సందర్భాలలో మేము ఆ జాబ్ను వదిలేసి ఈవీఎం ప్రాజెక్టులో చేరడం, అక్కడ దాదాపుగా మేము 11 మాసాలలోనే నాకు 2 ప్రమోషన్స్ను ఇవ్వడం, తర్వాత ఇంకొక దాదాపు 7 నెలలకు 8 నెలలకు మీకు పర్మనెంట్ కూడా చేస్తాము, మీరు ఇలా ఉండిపోవచ్చు అనేటువంటి క్రమంలోనే కొన్ని సంఘటనలు జరగడం, ఆ సంఘటనలో కొంత కరీంనగర్ బ్లడ్ ఊరుకోదు, అన్యాయాలను అధర్మాలను అని చెప్పేసి ఆ బ్లడ్ మా రక్తంలో కూడా ఉన్నది కాబట్టి కొంత విభేదించి మేము ఈవీఎం ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చి స్వతహాగా మా బాల్యమిత్రులు కావచ్చు, మా ప్రాంతంలో ఉండేటువంటి మిత్ర బృందంతో మరి గాయత్రి ఫైనాన్స్ అని, తర్వాత వైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళడం, రెస్టారెంట్ ఫీల్డ్లోకి వెళ్ళడం, తర్వాత విద్యాలయాల ఫీల్డ్లోకి వెళ్ళడం. మేము మొదలు గాయత్రి ఫైనాన్స్ పెట్టినప్పుడు కొంతమంది మేము పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం. తర్వాత మేము వైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాం. మొదలు వైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇంకొంతమంది మాకు యాడ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము బార్కు వెళ్ళినప్పుడు మాత్రం మా మిత్రుడు అను తిరుపతి అని చెప్పేసి మేమిద్దరం మాత్రమే దాన్ని ఖర్చు పెట్టి ట్రై చేయడం జరిగింది. అది ఆ బార్కు పర్మిషన్ రావడానికి 3 నుంచి 4 సార్లు నాకు తెలిసి రిజెక్ట్ అయితే 5వ సారేమో నాకు పర్మిషన్ రావడం జరిగింది. దానికి మాకు డిప్లొమాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ హైదరాబాద్లో వారికి ఉన్న పరిచయాలతోటి ఆ బార్ పర్మిషన్లో మాకు సహకరించడం జరిగింది. వారందరికీ కూడా అంటే అప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారానే వచ్చింది అనే ప్రచారం ఎక్కువ ఉండే. తిరుపతి దాన్ని అంటే సాధ్యంగా దాన్ని మారం తిరుపతి వాళ్ళ మిత్రులతోటి సాధ్యమైంది అని చెప్పేసి కొంత అప్పుడు అనుకోవడం చాలా చర్చనీయాంశమైంది. అట్లనే తర్వాత ఇక సరే మాకు వ్యాపారాలల్లో కొన్ని బయటికి చెప్పరానివి కూడా ఉంటాయి, కొన్ని చెప్పేటివి ఉండొచ్చు. కానీ మాలో ఉన్నటువంటి అజ్ఞానము, మూర్ఖత్వం, ఇంకేదైనా చాలా బాగా మేము కలిసి ఉండేవాళ్ళం. కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మిత్రుల మధ్య మరి డబ్బు ప్రమేయంతో కొంత అన్ని రకాలుగా అందరినీ ఇబ్బందులు పడి దాదాపు అన్ని ఫర్మ్లను క్లోజ్ చేసుకుంటూ విడిపోవడం జరిగింది. అందులో భాగంగా నేను 2004-05లో మరి నాకు వ్యాపారాలలో కీలక పాత్ర ఉండేది. ఎందుకంటే మెయింటెనెన్స్ అంతా కూడా ఎక్కువ శాతం నా మిత్రుడు హనుమ తిరుపతి నేనే ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మెయింటెనెన్స్లో నేను డిప్లొమా తర్వాత మళ్ళీ కొంత నా కళ కూడా ఏంది అని అంటే ఇంజనీరింగ్ చేయాలి, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్లో పట్టా తీసుకోవాలనేది నాకు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి కళ అన్నట్టు. నేను డిప్లొమా చేసినా కానీ నాకు తృప్తి ఉండేది కాదు. ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇంజనీర్ను అని అనుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో మళ్ళీ నేను 2004లో ఈసెట్ రాయడం జరిగింది. ఈసెట్ రాసిన తర్వాత నాకు 1108 ర్యాంకు రావడం, మంచి హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలలో నాకు అవకాశం ఉండే. కానీ నాకు ఇక్కడ అప్పటికే వ్యాపార రంగం నాకు విస్తరించింది, అందులో నా పాత్ర ముఖ్యమైనది కాబట్టి నేను ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో 2004లో లాటరల్ ఎంట్రీగా జాయిన్ అయి 2007లో నా ఇంజనీరింగ్ విద్యను ఇక్కడ వ్యాపారాలు ఇటు ఇంజనీరింగ్ రెండింటిని కూడా
నేను పూర్తి చేయడం జరిగింది. తర్వాత నేను 2007 తర్వాత కొంత టీచింగ్ ప్రొఫెషన్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే విద్యార్థులకు చెప్పేటువంటి విధానం, అంటే మన విజ్ఞానాన్ని పంచాలి మనం చేసుకున్నది అనేది బాగా ఉంటుండే. అందులో భాగంగా నేను 2008లోనే 7 తర్వాత 8లో నేను విట్స్ కాలేజీలో ఫ్యాకల్టీగా, పార్ట్ టైం ఫ్యాకల్టీ, అంటే ఓన్లీ హాఫ్ డే మాత్రమే అందులో చెప్పేవాడిని. ఇంకొక హాఫ్ డే పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టేవాడిని. ఇట్లా చెప్తున్న క్రమంలో నీకు ఇంజనీరింగే సరిపోదు, ఇంకా కొంత నువ్వు ఎంటెక్ చేసినట్టు ఉంటే బాగుంటుంది అన్న తర్వాత పీజీ సెట్ నేను 2009లో రాసిన తర్వాత నాకు అందులో క్వాలిఫై కావడం జరిగింది. క్వాలిఫై అయిన తర్వాత నేను నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ సెమ్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయి ఎందుకనంటే కొంత సమయం తీసుకొని చదువుకునేవాడిని. అందులోనే 2009 నవంబర్లో మా తండ్రి గారు చనిపోవడం, ఇటు కుటుంబ బాధ్యత కావచ్చు, వ్యాపార బాధ్యతలు కావచ్చు, అప్పటికే వ్యాపారాల్లో చిన్న చిన్న చిగురించుతున్నాయి కొన్ని అంశాలు. కాబట్టి వాటిని పూర్తిగా సమస్య చేయాలనే ఉద్దేశంతో నేను 2009లో మళ్ళీ తిరిగి రావడం, తిరిగి వచ్చి వ్యాపార బాధ్యతలు, కుటుంబ బాధ్యతలతోటి ఇక్కడనే ఉండిపోవడం. నేను మళ్ళీ ఎంటెక్ వెళ్ళలేకపోయాను. దాదాపుగా 2 సెమ్లు కంప్లీట్ చేసినాను. ఇంక అట్నే బ్యాలెన్స్గా ఉండిపోయింది అది. తర్వాత ఎలాగైనా సరే గోదావరికంలో శ్రీ వైష్ణవ్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ అని ఒక మిత్ర బృందం నెలకొల్పి, వారికి సరే మరి ఆర్థికంగా ఇబ్బందులు, వారికి ఏ ఇబ్బందులు వచ్చినాయి కానీ 2009 డిసెంబర్లో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మీరు పాఠశాలల్లో పెట్టుబడి పెట్టండి, మీకు మంచి రిటర్న్స్ కానీ ఇంకా కానీ బాగుంటుందన్న ఉద్దేశంతో కొంత వారు మమ్మల్ని అడగడం, మేము 2010లో ఆ బృందంతో చేరడం, పూర్తిగా పాఠశాల విద్యలో పూర్తిగా నిమగ్నమైపోవడం అది నచ్చి. ఎందుకంటే నాకు చదువుకోవడం, చదువు చెప్పడం ఇవంటే చాలా ఇంట్రెస్ట్గా నేను తీసుకునేవాడిని. ఆ విధంగా ఇంట్రెస్ట్గా తీసుకున్నప్పుడు వీటిని కొనసాగించాలి అని చెప్పేసి నేను వాటి మీదనే ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. ఈ విద్యా విధానం, ఈ స్కూళ్ళకు సంబంధించి నేను మరొక వీడియోలో మీకు నేను వివరంగా చెప్తాను. కానీ ఆ స్కూళ్ళ తర్వాత కొంత, ఎందుకనంటే మనకు మిగతా వ్యాపారాలేమో మాకు ఈరోజు పెట్టుబడి పెడితే రేపు లాభం గడిగేటువంటి వ్యాపారాలు, స్కూల్కు సంబంధించి ఈరోజు 100 రూపాయలు పెట్టుబడి పెడితే రేపు అది 10 రూపాయలు మాత్రమే కనబడేటువంటి వ్యాపారం. విద్యను మనం వ్యాపారం అనలేం, ఒక సర్వీస్ కింద, ఒక సేవా కార్యక్రమం కిందనే నేను భావిస్తాను దాన్ని. కాబట్టి అందులో ప్రాఫిట్స్ లేక అందరి మీద పూర్తి స్థాయిలో భారం పడేటువంటి కార్యక్రమం ఎక్కువ ఉన్నది. కాబట్టి అందులో గొడవలు స్టార్ట్ అవ్వడం, ఫర్ములన్నిటి మీద అది పడడం, అట్లా మేము 2016లో పూర్తిగా మేము విడిపోవడం అనేది జరిగింది. అది చాలా మా జీవితాలను అతాకుతం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చాలా ఉన్నతంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ టైంలో చాలా ఆర్థికంగా, చాలా ఉన్నతంగా, చాలా రెస్పెక్టబుల్గా, డబ్బు చేతిలో విపరీతమైన డబ్బు ఉండేది కాబట్టి రెస్పెక్ట్ కూడా చాలా గొప్పగా దొరికేది. తర్వాత 2016లో
కోటీశ్వర్లుగా ఉన్నటువంటి వాళ్ళు జీరో స్థాయికి వస్తే ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటామో వాటన్ని సంఘటనలు నేను 2019-20 దాకా కూడా ఎదుర్కొన్నా. ఎందుకనంటే నా జేబులో ఎటువైనా కానీ మినిమం 10,000 నుంచి ₹1,00,000 ఉండేది. అటువంటి సమయంలో నుంచి నేను ఎప్పుడైతే ఫర్మ్ నుంచి మేము విత్డ్రా విడిపోయినామో అప్పటి నుండి పూర్తిగా చేతుల డబ్బు అనేది లేక ఫర్ములలో పూర్తిగా అప్పులై వాటిని తీర్చలేని పరిస్థితిలో, అంటే జేబులో ₹10 లేని సంఘటనను కూడా నేను, అంటే జేబులో ఏమీ లేని సంఘటనను కూడా చాలా రోజులు కూడా చూడడం జరిగింది. ఇటువంటి నుంచి కొంత మెరుగైనటువంటి జీవితాన్ని మళ్ళీ ఇప్పుడు జీవిస్తున్నాము. కొంత భగవంతుని శ్రీకృష్ణ ఆశీస్సులతోటి ఏ ఇబ్బంది లేకుండా అయితే జీవించుకుంటూ ఇట్లా కొంత నా పరిచయం మీకు బాధ కలిగించద్దు, మిగతా అంశాల మీదనే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎక్కువ నేను పార్టిసిపేషన్ చేయడం. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నేను అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2006 నుండి మొదలుకుంటే 2012 దాకా అనుకుంటా, నాకు తెలిసి 2012 దాకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండడం, తర్వాత రామగుండం నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండడం. అదే ధైర్యంతో పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ తర్వాత పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడి పోటీలో ఉండడం. ఇంకొక పోటీదారులు మేకల మల్లేశం గారు, మాకంటే కొద్ది అనుభవం గల్లోళ్ళు, విజ్ఞానంలో మాకంటే చాలా విజ్ఞాని, మేధావి, వారికి అవకాశం ఇవ్వాలి. వారు మళ్ళా ట్రస్ట్ అంటే మనం యాదవులకు కొంత అతని ప్రైవేట్ ల్యాండ్ అంటే పట్టా ల్యాండ్ను ఇవ్వడానికి జిల్లా యాదవ సంఘం భవనం నిర్మించే క్రమంలో నేను జాగా ఇస్తానడం, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము స్వతహాగా విత్డ్రా అయిపోయి వారిని అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. మనం అలాంటి మంచి ఉద్దేశం కలిగిన వాళ్ళు మనకు అధ్యక్షులు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వారిని అధ్యక్షుడిని చేసుకోవడం జరిగింది 2016లో. తర్వాత దానికి ఆ భూమి కానీ అవన్నీ కార్యక్రమాలు చేయాలి అంటే మనం సంఘం పేరు మీద కొన్ని చేయలేము, అఖిల భారత యాదవ మహాసభ మీద. కాబట్టి ఒక ట్రస్టును మనం ఏర్పాటు చేయాలి అని జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచించి ఆ ట్రస్టును ఏర్పాటు చేసే క్రమంలో దానికి నన్ను అధ్యక్షుడిని ఎన్నుకొని నియమించడం జరిగింది. అట్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను ఉన్నందుకు వారందరి ఆశీర్వాదమే నాకు. మరి అట్లాతో పాటుగా ఇంకా ఈ గొర్రెలకు సంబంధించినటువంటి మేకలకు సంబంధించి వృత్తి కార్యక్రమాలు చేతబట్టాలి, వాటిలో ఆర్థికమైనటువంటి అంశాల మీద చాలా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో చాలా మేధావి వర్గాలతో చాలామంది నేను చర్చలు జరిపేవాడిని. వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నిటిని గురించి చెప్పేవాడిని. చెప్పే క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పోచపోయిన శ్రీహరి యాదవ్ గారు మాకు పరిచయం కావడం, వారితో చాలా విషయాలు పంచుకునేటువంటి క్రమంలో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేయాలి, ఆ సంఘం ద్వారా కొన్ని అవకాశాలను మన వాళ్ళకు ఇవ్వడం, కొన్ని అవకాశాలను తీసుకోవడం కూడా జరగడం, కొన్ని అన్యాయాలు జరిగే కాడ కూడా మన సంఘం బ్యానర్ తోటి కొన్నిటిని మనం వాళ్ళకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకోసం అనంటే నా స్ట్రెంత్ కొంత ఏరియాకే పనిచేస్తుంది కానీ రాష్ట్ర స్థాయిలో నేను పూర్తిగా
ఉండలేనేమో, నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు సరిపోవేమో అనే ఉద్దేశంతో నేను శ్రీహరి అన్నను ఒకటే ఒక విషయంగా కోరడం జరిగింది. మీరు అధ్యక్షుడిగా ఉండాలన్నా, దీనికి మీ అవసరం ఉంది, మీరు అధ్యక్షుడిగా ఉంటే. ఆయన ఏమన్నాడంటే, నేను అధ్యక్షుడిగా ఉంటే కరెక్టే, నాకు తోడుగా నువ్వు ఉండి ప్రధాన కార్యదర్శి పదవిని నువ్వు తీసుకున్నట్టు అయ్యేది ఉంటే నేను అధ్యక్షుడిగా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీన్ని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఒక ప్రభుత్వానికి వారధిగా మన సంఘం ఉండాలి. దాన్ని గొర్రెల కాపర్లకు ప్రభుత్వానికి వారధిగా ఉండేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము బీపీ మండల్ యాదవ్ గారిని, ఎందుకంటే వారిని నేను ఓబీసీల దేవుడుగా అభివర్ణిస్తా, అటువంటి వారి యొక్క వర్ధంతి రోజు ఏప్రిల్ 13, 2021 సంవత్సరంలో మేము గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందు కూడా మేము 2018లో అదే బీపీ మండల్ గారి జయంతి ఆగస్టు 25 తారీఖున యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలతో సహా బైలాను రూపొందించుకొని మరి 2019 మార్చిలో దానికి ఎన్నికలు నిర్వహించి దాన్ని ఒక సంఘంగా మరి తయారు చేయడం జరిగింది. ఎందుకంటే బీపీ మండల్ ద్వారానే ఇలా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పేసి నేను బలంగా నమ్మే వ్యక్తులలో నేను ఒకడిని. కాబట్టి వారి కేంద్రంగానే కార్యక్రమాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము వారి జయంతి రోజున కావచ్చు, వారి వర్ధంతి రోజున కావచ్చు, ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అట్లానే నాకు కొంత పార్టీలు అంటే నేను అంతకుముందుకు కొన్ని పార్టీలలో కాదు, నేను పనిచేసిందే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. నేను 2004లో ఒక విద్యార్థి ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘంలో పనిచేయడం జరిగింది. ఇక కాలక్రమేణా కొంత 2009 నుంచి ఎప్పుడైతే నేను స్కూల్స్ విషయానికి వచ్చినో అప్పటి నుండి పూర్తిగా ఏ పార్టీకి సంబంధం లేకుండా వ్యాపార వర్గంగానే నిమగ్నమై వ్యాపారం చేసుకుంటూ పోయినాం. కానీ నాకు 2017లో ఒక ఫోన్ వచ్చింది. ఎవరి ద్వారా నుండేనంటే గౌరవనీయులైనటువంటి ప్రొఫెసర్ సింహాద్రి గారి నాకు ఫోన్ రావడం జరిగింది. సింహాద్రి సార్ ఆహ్వానం మేరకు 2017లో నేను సమాజ్వాదీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. 2018లో శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ బలపరిచిన సమాజ్వాదీ పార్టీ బీఫామ్ మీద నేను పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నాకు వచ్చిన ఓట్లు కూడా 289 ఓట్లు. ఈ ఓట్లకు నేనేం కృంగిపోలేదు, ఎందుకంటే మేము అప్పటికి ఎవరికి పరిచయం లేదు పూర్తిగా. ఎవరు నాకు ఎంత తిరిగినా కానీ ఎక్కడ కూడా కొంతమంది మాత్రమే పరిచయం. కాబట్టి దాని గురించి నేను ఎక్కడ కూడా బాధపడలే. ఎందుకోసం అనంటే నా ఓటు నేను వేసుకోవాలి, నా భార్య కూడా ఓటు నాకు వేస్తో లేదో తెలియదు, కానీ నా ఓటు కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా అనే ఒక సంకేతం. కొంత యాదవులలో ఎమ్మెల్యేకు కూడా నిలబడేటువంటి ధైర్యవంతులు ఉన్నారు, సాహసవంతులు ఉన్నారు, వాళ్ళు ధైర్యం చేయగలుగుతారు. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం ఉంది పెద్దపల్లి జిల్లాలో. కాబట్టి ఏ రోజుకైనా వాళ్ళకు గుర్తించాలనే ఉద్దేశంతో నేను ఆ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తర్వాత తదనంతరం నాకు నా పనితనము మరి ఏదో కానీ గౌరవనీయులు నాకంటే రాజకీయ గురువుగా నేను వారిని చెప్తాను, సింహాద్రి సార్ నాకు తర్వాత రాష్ట్ర స్థాయిలో అంటే అంతకంటే ముందే నాకు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా వేయడం, అక్కడ ఉన్నటువంటి కమిటీలను నువ్వే నిర్మాణం చేయాలని చెప్పేసి నాకు చెప్పడం, తర్వాత నాకు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి నియమించడం జరిగింది.
ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కొంత కార్యక్రమాలను మనం పెద్ద ఎత్తున తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి జూలపల్లి మండలం యొక్క చిరకాల కోరిక అని చెప్పేది అలా ఒక హక్కు నాకు తెలిసి. ఎందరో ఆ మండలం నుంచి ఎందరో నాయకులు పుట్టిరు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలే కాకుండా వ్యాపారవేత్తలు అయ్యారు. కానీ పెద్దపల్లి నుంచి వెళ్ళి జూలపల్లికి వెళ్ళేటువంటి రహదారి చాలా ఘోరంగా, చాలా అసలు దుర్భాగ్య స్థితిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఏదో పేపర్ మందమో షో కోసమో అప్పటి మందం మాట్లాడడం వెళ్ళడం, కానీ దాన్ని ఏ విధంగా కూడా ఎక్కడ కూడా దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని సాధించాలి అనే లక్ష్యంతో ఎక్కడ కూడా చెప్పలే. దీని గురించి కూడా చాలామంది కొందరికి అనుమానాలు అపోహలు ఉన్నాయి. అపోహలు అనుమానాలను కూడా ఇంకొక వీడియోలో నేను పూర్తిగా ఆ రోడ్డు ఏం చేసినాం, ఎట్లా చేసినాం అనే దాని మీద కూడా నేను చెప్తాను, ఏ విధంగా సాధించినాం అనే దాని మీద నేను పాదయాత్ర చేయడం, తర్వాత ఆమర నిరాహార దీక్ష చేయడం చేసి ఆ రోడ్డును శాంక్షన్, దానికంటే ఆ రోడ్డుకు సంబంధించిన నిధులను శాంక్షన్ చేయించడంలో నేను కొంతవరకు లక్ష్యాన్ని ఛేదించిన అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇంకా మొదలుపెట్టలేదు, కానీ దానికి సంబంధించిన టెండరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అది ఇంకా ఈ ఎలక్షన్ కూడా అనుకుంటా కొంత వాళ్ళ పనులు మరి చేస్తారా చేయరా తెలియదు. ఏదేమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత దాని మీద కొంత మళ్ళీ పోరాటం నేను అంటే వాళ్ళు పనులు మొదలు పెట్టకుంటే పోరాటాన్ని మాత్రం కంపల్సరీగా నేను మొదలు పెడతాను. ఎందుకంటే అది జూలపల్లి మండల ప్రజల హక్కు, అది కోరిక అని కూడా హక్కు. ఎందుకనంటే ఆ రోడ్డు డెవలప్మెంటు డబుల్ రోడ్ అయితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నేను ఎక్కువ నమ్మేవాడిని. కాబట్టి అది దాని విషయంగా మేము త్వరలో పోరాటాలు చేయడమా ఆ విషయాన్ని అక్కడ ఉంచితే, ప్రస్తుతం ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలో నేను పనిచేస్తూ సామాజిక సేవ అయినటువంటి యాదవ కమ్యూనిటీకి సేవ చేస్తున్నా. మరి నా పరిచయం మీ అందరికీ సంతృప్తిని ఇచ్చిందనుకుంటున్నా. నాలో పోరాట పటిమనా, లేకుంటే ఉద్యమ పటిమనా, లేకుంటే ఒక సమస్యలపై అవగాహన చేసుకోవడమా, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి దృఢ సంకల్పమా ఎన్నో చేయడం జరిగింది. వాటితో ఒక పేదవాడైనటువంటి ఆవుల నర్సయ్య అని చెప్పేసి అమాయకుడు, పేదవాడే కాకుండా అమాయకుడు, అతని యూనిట్ను ఒక వైద్యాధికారి కొట్టేయడం, అంటే దాన్ని పూర్తిగా అతనికి ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులను తారుమారు చేస్తే అతని కోసం అతనికి బస్ కిరాయిలు కూడా లేనటువంటి పరిస్థితులలో అతనితో కూర్చొని 9 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అతనికి మేము గొర్రెల యూనిట్ను సాధించి పెట్టినామని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నా. పేద ప్రజల యందు, పేద కుటుంబాల యందు ఎవరికైతే అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో, వారికి న్యాయం దొరకదో, వారి ఎడల పూర్తిగా వారితో ఉండి పోరాటాలు ఉద్యమాలు చేయడానికి నిరంతరం నేను కృషి చేస్తూనే ఉంటా, వాళ్ళ కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి నా పరిచయం మీకు సంతృప్తిని ఇచ్చింది అనుకుంటున్నాను. మీ అందరితో నేను పరిచయాన్ని పెంచుకున్నందుకు, నా పరిచయం మీతోటి తెలియపరిచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.